ఒక మాట చెప్పాలంటే, భూమి మీద ఆయనకు ఇష్టమైంది ఏదైనా ఉంది అని అంటే అది జీవము గల దేవుని సంఘం. ప్రైజ్ ది లార్డ్. ఈ సంఘం కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ సంఘం కొరకు ఆయన కల్వరి సిలువలో వేలాడాడు. ఈ సంఘమును పరలోకమునకు సిద్ధపరచుట కొరకు ఆయన తన మహిమను విడిచిపెట్టి, ఆయన తనకున్న భాగ్యాన్ని వదులుకుని విడిచిపెట్టి పరము నుండి భూమికి మానవునిగా ఈ లోకానికి దిగివచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థముగా ఆయన రక్తాన్ని చిందించి ఆ రక్తము చేత మనలను పరిశుద్ధపరిచి పవిత్రపరిచాడు. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం. ఇది వధువు సంఘముగా చెప్పండి. ఈ సంఘము దేవుని రాకడ కొరకు చెప్పండి మనం ఏం చేయాలంట? సిద్ధపడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో రాయబడిన మాట ఏంటంటే, ఈ సంఘమును దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే, ఎఫెసీ పత్రిక రాయబడిన విషయం, ఈ సంఘము కలంకమైనను ముడతైనను మచ్చైనను మరి ఏ డాగైనను లేని పరిశుద్ధమైన సంఘముగా క్రీస్తు ఎదుట నిలవబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం కొరకే ఆయన చనిపోయాడు. ఈ సంఘాన్ని కట్టడం కొరకే ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టాడు. అయితే ప్రభు వాక్యం ఏమంటుందంటే, తిరిగి మరల ఆయన కార్చిన ఆ రక్తము ద్వారా స్థాపించబడిన ఈ సంఘము కొరకు, అంటే మన కొరకు, క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి వారి కొరకు ప్రభు మరల రాబోతున్నాడు. హల్లెలూయా. రండి, మనకు అర్థమవడానికి ఒక మాట చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 11వ వాక్యం చదువుదాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన శిష్యులందరినీ తీసుకుని, తనను వెంబడించిన వాళ్ళందరినీ తీసుకుని, దేవుని వాక్యం రాయబడింది, ఒలీవ కొండ దగ్గరకు వారిని తీసుకుని వెళ్ళి వారికి అనేకమైన సంగతులు చెప్పి బోధించిన మీదట